మాట్లాడకూడదే. ఆ ముక్కేంటి బాబు ఎర్రగుంది? ఎర్రగానా? ఏదో ఒకట్లేవా, నీకెందుకు? అంతా మన పిల్లలేనా అండి? కాదు, నా పిల్లలు. కుటుంబ నియంత్రణ అంటూ ఒకటి ఉంది, అది తెలుసా? తెలిస్తే? మన దేశ జనాభా ఎంతో అదన్నా తెలుసా? తెలిస్తే ఏంటయ్యా? తెలిస్తే ఏంటా? చదువుకున్న సిగ్గు లేదు. అరే దేశంలో ఓ పక్క దరిద్రం, ఓ పక్క భూకంపాలు, ఇంకో పక్క ఆ కుంభకోణం ఈ కుంభకోణం పేరుతో నాయకులు దేశాన్ని అమ్ముకుంటున్నారు. ఇన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇంతమంది పిల్లల్ని నీకు ఏ గడాలనిపించిందయ్యా? విషయం తెలుసుకోకుండా ఏంటయ్యా నువ్వు? ఇంకేం తెలియాలయ్యా? ఇంకేం తెలియాలి? ఓ టక్కు టయ్యి కట్టుకోవడం సరిపోయిందా? అరే మా ఊరోళ్ళకున్న జ్ఞానం లేదు, మీ పట్టం వాళ్ళకి ఓ కనేటమే కనేటం. కరెక్ట్ అని అడిగా బాబు, ఆయనకు అద్దప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి, తమకు తెలిసింది అదేగా. ఉండవయ్యా నువ్వు. ఏంటైతే నీకెందుకు వచ్చిందా నా డౌట్? ఇక్కడ సెక్స్ అని రాసుంది. అదా, సెక్స్ అంటే నువ్వేంటి అని. మగ అయితే మేల్ దగ్గర టిక్ పెట్టాలి, ఆడైతే ఫీమేల్ దగ్గర టిక్ పెట్టాలి, అంతే. ఎంత తెలివి! ఇంత తెలివి గల్లోళ్ళు నలుగురిని ఎలాగన్నారు సార్? ఏమండి, నేను చెప్పేని అదే కరెక్ట్. అంటే కంగ్రాచులేషన్స్, మీరు మళ్ళీ తండ్రి రాబోతున్నారు. తుని బతుకు తేడా, సిగ్గులేదా నీకు? ఇప్పుడు చెప్తానే ఉన్నాను, ఇంతలోనే ఇంకొకటి. ఏమిటయ్యా నీ గొడవ? ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ ఎక్కేస్తున్నావు. అసలు నీకు నాకు సంబంధం ఏంటో? ఎవడో నువ్వు? ఐ యామ్ ఏ ఇండియన్, నేను ఒక భారతీయుణ్ణి. కన్ఫర్మా? కన్ఫర్మ్. చేయాల్సిందంతా చేసి బాబు ఆగరా ఆగు. ఆ దీపం ఆరినా ఈ దీపం ఆరినా ఆరిపోయేది మీ నాన్న దీపమేరా. ఇప్పుడు ఎలాగమ్మా? ఈ జుట్టుముడి వెయ్యకపోయినా పర్వాలేదు, తల్లో పేలు తీయకపోయినా పర్వాలేదు, జల్లో పూలు పెట్టకపోయినా పర్వాలేదు, ఆయన బ్రతుకుంటే అదే 10,000. రా బాబు. మంగమ్మ, దళపతి నా పతైనా నేనేనాడు ఇంత ప్రేమను చూపించలేదు. నిజమైన పతిభక్తి చూపించిన ఇల్లాలివి నువ్వు. ఆనాడు స్నానాల గదిలో చేసిన చిన్న పొరపాటుని గుర్తుపెట్టుకుని పక్క చూపులు కూడా చూడని పతివ్రతవు నువ్వు. వాడు నీవాడే కాదు కాదు నీవాడే, కాదు నీవాడే. అసలు దీపాలు అర్పణ చేస్తుంటే అసలు ఎవడో తెలుసుకోండి. ఇద్దరి వాడు. ఈ మాట మీద ఉంటారుగా? ఉంటాం. అయితే అటు చూడండి. చెల్లి అక్క, చెల్లి అక్క, రా వెళ్దాం. ఏమండి, మీకేం కాలేదు కదా? మామకు పక్షవాతం కాదు అసలు, మేమంతా కలిసి నాటకం ఆడాం. మరి నీ శీలం ఎక్కడికి పోలేదు, భద్రంగా ఉంది. ఆయన మా ఆయన పతి. కోడి సచ్చినోడా, మళ్ళీ మొదలైందా నీ రోగం? ఇంకోటి చెల్లి, నా శేష జీవితం తీర్థయాత్రలు గడుపుతాను. వీటి సకలింపుకు కళ్ళెం వెయ్యి. వస్తాను చెల్లి, వెళ్ళొస్తానయ్యా. నాన్న అంజి వస్తానత్తా. ఎక్కడికి వెళ్తావే అమ్మా? నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు బాధ. ఏంట్రా కళ్ళు కనపడ్డా? అదే అదే గుర్రాలకి పళ్ళుతో వస్తున్నాను నాన్న. సరే పళ్ళుతో వస్తున్నాను. When I fall in love. ఏంటే పొద్దునే గోలా? ఏమైంది? నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? ఎందుకు వీలేదు? అది చేసిన తప్పండి. మంగమ్మ నా
మీ వల్ల దాని శీలం నాశనం అయిపోయింది. అది ఎక్కడ పోతే ఇక్కడ ఉంటుంది. నువ్వా ఒరే నేను అంజిబాబున్నానా? కాదు, నేను అంజిబాబుని. నేను అంజిబాబున్నానా? నేను అంజిబాబుని. నేను అంజిబాబున్నానా? ఇంతకీ వీళ్ళల్లో ఎవరు అంజుబాబు ఎవరు హనుమంతు చెప్పవయ్యా. అబ్బా ఈ అశ్వవంశానికి గొప్ప సిక్కొచ్చి పడిందే. వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అంటే శ్రీరామచంద్రుడే చెప్పలేకపోయాడు. నేనెంత గంగమ్మా. నేను చెప్పగలను. చెప్పు, మరిదితో శీలం పోగొట్టుకున్న నేను ఎవరికి ఏమవుతాను? మొగుడికి మరదలినా, మొగుడి తమ్ముడికి పెళ్ళన్నా? చెప్పు. ఈ చిక్కుముడి విప్పాలంటే, ఈ చిక్కుపడిన నా జుట్టు ముడి వేయాలంటే ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరికి తండ్రినేనని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కోసి చేతిలో పెడతా తలక. పక్షవాతం వచ్చింది. పక్షి కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నాడు. పోవటం గ్యారెంటే. గోవిందా గోవిందా. టైం ఎంత అయింది? వాచ్ స్టేక్ డిసైడ్ చేసింది. జర రిపేర్ కి రాదు. నీళ్ళలో తడిసింది, అందుకనే తిరగటం లేదు. రిపేర్ చేసి రేపిస్తాను. మంచిగా డిసైడ్ చేయి, లేకపోతే రంగు పడుద్ది. ఏం రంగు పడుతుంది? మనం జల్దిన పోకపోతే బాల్తో మనకి రంగు పడుతుంది. చల్. బాల్ ఫాలో అయితే లేదు. అచ్చా, రాక్షసుని ప్రాణం చిలుకలు ఉన్నట్టు ఆ బాల్ ప్రాణం ఇంట్లో డిసైడ్ అన్నమాట. రంగు పడుద్ది. ఆడ కూతుర్ని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా చూడండి. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే. అది స్టార్ మై.